సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో హలో మాలా చలో దుబ్బాక మహాధరణ కరపత్రాన్ని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాతీయ మాలా మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడి అంజయ్య మాట్లాడుతూ ఈ నెల 23న ఆదివారం దుబ్బాక పట్టణ కేంద్రంలో మాలా ఉపకులాల ఆధ్వర్యంలో మహాధరణ నిర్వహించనున్నట్లు తెలిపారు. జాతీయ మాలమాడ పక్షాన ఏదైతే మన బెజ్జంకి మండల కేంద్రంలో కరపత్ర ఆవిష్కరణ పోస్టరు రిలీజ్ చేయడం జరిగింది. 23 నాడు చేపట్టినటువంటి హలో మాలా చలో దుబ్బాక ప్రోగ్రాన్ని బెజ్జంకి మండల ప్రజలు అందరూ మాల మహానాడు మాల ఉపకులాలందరూ వచ్చేసి మన యొక్క రోస్టర్ పాయింట్ విధానం కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం, మన ఉద్యోగుల భవిష్యత్తు కోసం మనం ఎంతైనా పోరాడాల్సిన అవసరం ఉంది కనుక దయచేసి తప్పకుండా ఇంటింటికి గడప గడపకు ప్రతి ఒక్క వ్యక్తి 23 తారీఖు నాడు చేపట్టినటువంటి సభకు ఖచ్చితంగా తరలి రావాలని బెజ్జంకి మండల పక్షాల మాలమానాడు సోదరులందరినీ చేరుపైన వేడుకుంటున్నాం. ఎందుకంటే మనకు రోస్టర్ పాయింట్లు 20 పాయింట్ల నుంచి 16 పాయింట్లకు తగ్గించే విధంగా మనకు పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మన మాలా 25 ఉపకులాలకు సంబంధించినటువంటి ఏ పోస్టులో కానీ ఇంజనీరింగ్ పోస్టులు కావచ్చు, డాక్టర్ పోస్టులు కావచ్చు, మన ఎంప్లాయీస్ కానీ వాళ్ళకు రిజర్వేషన్ పరంగా మన ప్రమోషన్ల విషయంలో చాలా దెబ్బతింటున్నారు. దయచేసి ఇప్పటికైనా ఆలోచించి మనకు శరిసగానం మనకు ఏదైతే మన మిత్రులకు మనకు శరిసగానం పాలు ఇద్దరు తండ్రి కడుపున 2 పిల్లలు ఉంటే వాళ్ళకి ఏదైతే శరిభాగం దోసకాయాలి, శరిభాగం పోషించే విధంగా మనం ప్రభుత్వాలను వేడుకోవాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకొని మాల ఉపకాలకు కూడా సరైన న్యాయం చేసేంత వరకు మన మానవ పక్షాన మనం పోరాడుతూనే ఉన్నాం. దయచేసి తప్పనిసరిగా దుబ్బాకలో జరిగినటువంటి 23 తారీఖు నాడు 11 గంటలకు దుబ్బాక నియోజకవర్గంలో అంబేద్కర్ చౌక్ దగ్గర ప్రోగ్రాం ఉంటుంది. దయచేసి తప్పక పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా బెజ్జంకి మండల కేంద్రంలో కరపత్ర ఆవిష్కరణ హలో మాలా చలో దుబ్బాక అనే మాలల మహాధరణ కార్యక్రమాన్ని దుబ్బాకలో చేపట్టిన మాల సోదరుల సభను విజయవంతం చేయడానికి బెజ్జంకి మండలంలో మాల విద్యార్థులు, మాల ఉద్యోగులు, కార్మికులు, కర్షకులు ప్రతి ఒక్కరూ వచ్చి సభను విజయవంతం చేయవలసిందిగా పేరున బెజ్జంకి మండలంలో మాల ఉపకులాల సోదరులు కలిసి కథలు రావాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అయ్యా పాలకులారా, 1984లో ఎప్పుడైతే కాన్సీరామ్ వచ్చి మరి తెలంగాణ, ఆంధ్ర ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు బహిరంగ సభ ఏర్పాటు చేసినప్పటి నుండి ఇప్పటి వరకు దేశంలో యూపీలో మాయావతి గారి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో మాదిగలను, దళితులను, బీసీలను విభజించి పాలించాలని కుట్ర చేసి విదేశాల నుంచి వచ్చి స్వదేశంలో ఉన్న దళిత బలహీన వర్గాలను విచ్ఛిన్నం చేస్తున్న వారికి తగిన గుణపాఠం చెప్పాలంటే, మన చేతిలోకి రాజ్యాధికారం రావాలంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కాపాడుకోవాలంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఐక్యతగా ఉండి నాటి నుంచి నేటి వరకు ఉన్న రాజ్యాంగాన్ని మనం తప్ప ఎవరు కాపాడలేరు. కాబట్టి ఈ యొక్క బాధ్యత తీసుకోవాల్సిన బాధ్యత బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల పైన అని చెప్పి బెజ్జంకి మండలి సాక్షిగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఎందుకయ్యా అంటే మాయావతి గారు ఈ దేశంలో పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత హైదరాబాద్ లో మరి కాన్సీరామ్ గారు పెద్ద సభ ఏర్పాటు చేసిన తర్వాత ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో మరి బీసీలు, ఎస్సీలు ఐక్యంగా ఉన్నట్టయితే, ప్రధాన మంత్రులు, ముఖ్యమంత్రులు అయితే మరి మత శక్తులందరూ వాళ్ళ యొక్క కుట్ర బయటపెట్టలేని పరిస్థితులలో వర్గీకరణ పేరుతో బీసీలల్లా, ఎస్సీలల్లా మరి వారికి నీడా ప్లేస్ కావాలి. కానీ బీసీలు, ఎస్సీలు ఆరోగ్యంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎదిగద్దని కుట్రలు చేసిన వారిపైన మనం ప్రతిఘటన చేసి మరి ముందుకు రాపోతే రానున్న మన పిల్లలకు కనీసం భూమి కాదు, జాగ గాని, నీళ్లు కూడా, గాలి కూడా తీసుకొని పరిస్థితిలో చేస్తున్న ఈ మత శక్తులకు తగిన గుణపాఠం చెప్పే రీతిలో మనందరం ఐక్యం కావాల్సిన అవసరం ఉంది. భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే అవసరం ఉంది. ఈ దేశంలో నీళ్లు, నియామకాలు అనే ఉద్యమంతో తెలంగాణ చేపడితే ఈ రోజు నీళ్లు లేవు, నియామకాలు లేవు, ఉద్యోగాలు లేవు. కాబట్టి అన్ని రకాల పాలించే వాళ్ళు ఎవరయ్యా అంటే అక్కడ మాల కాదు, మాదిగ కాదు, ఓ బీసీ కాదు. వారి కుట్రలకు మనం ఆశపడి వాళ్ళ కుట్రల డైబోలాలుండి నష్టపోతున్నాం. కాబట్టి మీరందరూ బలహీన వర్గాలతో పాటు